చూస్తున్నారు కదా, ఇది బుద్ధుడి విగ్రహం. ఇది గుంటూరు రైల్వే స్టేషన్లో ఇది ప్రతిష్ఠించారు. ప్రపంచంలో మరి ఎక్కడా లేదు ఇలాంటిది. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? కుడివైపుకి కొంచెం తల వాల్చినట్టుంది కదా ధ్యానం చేస్తూ. కరెక్టే, మీరు ఊహించింది. ఎందుకంటే ప్రతిష్ఠించేటప్పుడు సిమెంట్ దిమ్మ కొంచెం ఒరగటం మూలంగా క్రెయిన్తో పెట్టేటప్పుడు ఆ తలభాగం కొంచెం కుడివైపుకు ఒరిగింది. అలా కరెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చాలాసార్లు ప్రయత్నం చేశారు ఆ నిర్వాహకులు. కానీ వల్ల కాక విసుగు చెంది అలానే వదిలేశారు. అయినా కూడా చూడండి, ఆ బుద్ధ భగవానుడు ధ్యానంలో కుడి పక్కకు తల ఉంచి ఎలా ధ్యానం చేస్తున్నాడో. నిజంగా ఆయన మహానుభావుడు కనుక ఇలా కూడా ఆ విగ్రహం చూడటానికి చాలా బాగుంది. అందుకే ఇది ప్రత్యేకత అని అన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేదు అని కూడా అన్నాను. అది ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ FN మీడియా. థ్యాంక్ యూ.